ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే. అందరూ చేతులు జోడించి నమస్కరించుకొని శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నరసింహస్వామి గుడికి వచ్చాము, ప్రహ్లాదుడి బడికి వచ్చాము. గుడి చూసాము, బడికి వచ్చాము. కానీ బడికి వచ్చాం కానీ బడిలో ఏం చూడలే. బడిలో చూసేది ఏముంటుంది? వినేదే చూసేది, అవునా? మన ఆధ్యాత్మిక తత్వం కూడా అంతే. ఏం చెప్తారు? కలియుగంలో కృష్ణుడిని కళ్ళతో చూడలేము, మరి చెవులతో చూడగలం. ఎందుకంటే చెవులతో నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో ఆ భగవంతుడి గురించి వింటావో అంత గొప్పగా, వైభవంగా ఆ భగవంతుని చూడగలుగుతాం, అవునా? ఇందాక ఇక్కడ జ్వాల నరసింహ దగ్గరికి వెళ్ళాము. ఆయన పూజారి చెప్పిన తర్వాత చూస్తుంటే ఎంత బాగుంది. స్తంభం నుంచి ఉద్భవించినటువంటి స్వామి ఈ ఎడం పక్కున్నాడు, ఉగ్రం వీరం. తర్వాత ఆయన అటు కుడిపక్క చివరిలో హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తున్నాడు, జుట్టు పట్టుకున్నాడు. నీ జుట్టు నా చేతిలో ఉందంటుంటారు కదా. అప్పుడు అతను సంహరించే సమయం వచ్చేసరికి ఏం చేశాడు? మనం ఏదైతే జ్వాల నరసింహ చూసామో అది ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్ అది? హిరణ్యకశిపుడి యొక్క ఇంటి గడప. ఆ ఇంటి గడప దగ్గర. ఎందుకని? హిరణ్యకశిపుడు ఏం కోరాడు? ఇంట్లోనూ మరణం లేదు, బయట మరణం లేదు. దాన్ని ఎలా చెప్పాడు అతను? గడప లోపల, గడప బయట నాకు మరణం లేదు. అందుకని గడప మీదనే ముహూర్తం పెట్టాడు. తర్వాత ఇంకేం చెప్పాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి చెప్పలేదా? ఏం చెప్పాడంటే పగలు కాదు, రాత్రి కాదు అని చెప్పేసి అన్నాడు. అని అంటే దానికే మీరు ఇంత ఇంకేదన్నా ఉంటేనా? నరసింహస్వామికి మన బలహీనత తెలుసు, అందుకని మనల్ని కాపాడుకుంటూ వస్తాడు, అవునా? మరి ఇంక ఆయనే కదా మనకు రక్ష. ఇంకెవరున్నారు?
ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు సర్వరక్ష. భగవంతుడు నరసింహస్వామి అవతారం ప్రత్యేకంగా దేనికోసం? రక్షణ కోసం. రక్షణ కోసమే ప్రత్యేకంగా వచ్చిన అవతారం నరసింహదేవి అవతారం. ఓకేనా? అందుకని ఆ నరసింహస్వామి యొక్క అవతారం హిరణ్యకశిపుడు ఎన్ని వరాలు కోరితే కూడా వాటన్నిటిని దాటుకుని వచ్చాడు భక్తుని రక్షించడానికి. ఏ వరాలు కోరాడు? పగలు రాత్రి మరణం లేదు, సంధ్యా సమయాన్ని నిర్ణయించాడు, సాయం సంధ్యా సమయం. ఆకాశంలో, భూమి మీద, నీటిలో మరణం లేదన్నాడు. మరి ఏ స్థలం? ఒడి, భగవంతునికి ఒడి. ఆ భగవంతునికి ఒడే అతనికి మరణస్థలమే. వాస్తవంగా భగవంతుని ఒడి మరణస్థలం కాదు, శరణస్థలం, శరణాగతి పొందే స్థలం. శరణాగతి పొందిన వాడిని భగవంతుడు ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటాడు అని. కానీ అతని ఒడి ఆ హిరణ్యకశిపుడి విషయంలో మరణస్థలం అవ్వాల్సి వచ్చింది. అర్థమైంది? అందుకనే అంటే భక్తుల విషయంలో భగవంతుడు ఎంత సున్నితంగా వాళ్ళని చూసుకుంటాడో, రాక్షసుల విషయంలో భగవంతుడు అంత కఠినంగా ఉంటాడు. కుసుమాదపి కోమలం, వజ్రాదపి కఠినం. ఒక కమలం పత్రం, ఒక పద్మం రేఖ కన్నా ఎంతో ఎంతో కోమలంగా భగవంతుడు ఉంటాడు. అదే రాక్షసుల విషయానికి వస్తే వజ్రాదపి కఠినం, వజ్రాయుధం కన్నా కూడా ఇంకా కఠినమైన వాడు ఆ భగవంతుడు. అందుకే హిరణ్యకశిపుడి విషయంలో నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేమేమి కోరుకున్నాడు ఆయన? ఏం ఆయుధాల చేత మరణించకూడదు అన్నాడు. అప్పుడు ఏం భగవంతుడు ఏం ఆయుధం నిర్ణయించాడు ఆయనకి? గోర్లే ఆయుధంగా. ఎందుకని? ఆ గోర్లకి జీవం ఉంది చెప్పలేం, జీవం లేదని చెప్పం. ఆయన కోరుకున్నది అది. జీవం ఉన్నటువంటి, జీవం లేనటువంటి ఏ ఆయుధం చేత మరణం ఉండకూడదని. అందుకే భగవంతుడు నఖం అద్భుత శృంగ, నఖ అంటే గోర్లు నిర్ణయించాడు. ఇంకేం కోరుకున్నాడు? దేవతల చేత కానీ, మనుషుల చేత కానీ, జంతువుల చేత కానీ, వాళ్ళ సొంత పార్టీ అంటే రాక్షసుల చేత కానీ, వాళ్ళ చేత కూడా మరణం ఉండకూడదని తెలివిగా కోరుకున్నాడు. ఏమో ఈ రాక్షసులు ఎవడన్నా జెండా పైకెత్తి మీరు చూస్తే వాళ్ళందరిలో చేత నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? సగం నర రూపము, సగం సింహం రూపంలో వచ్చాడు. అంటే నువ్వు నరుడు అని చెప్పలేవు, జంతువు అని చెప్పలేవు. ఇంకో కోరిక కోరుకున్నాడు. ఏమని? బ్రహ్మ సృష్టిలో ఉన్న ఏ జీవి చేత మరణం లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు భగవంతుడు ఆయనకి? నేను బ్రహ్మ సృష్టిలో వాడిని కాదురా, బ్రహ్మనే సృష్టించిన వాడిని అని చెప్పాడు. నిన్న విన్నాం కదా క్లాస్లో, నిన్న ఈవినింగ్. భగవంతుని నాభి నుంచి, నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఉద్భవించి ఆయన 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేసి ఏమర్థం చేసుకున్నాడు తెలుసా? భగవంతుని ఎప్పటికీ అర్థం చేసుకోలేమనే విషయం అర్థం చేసుకున్నాడు. ఆ భగవంతుడు అచింత్యుడు. అచింత్యుడు అంటే చింతింప శక్యము కానివాడు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు అప్పుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు దాకా అది అర్థం కాలేదు. ఒక భక్తుడు అమెరికాలో ప్రభుపాదులు అడుగుతున్నాను, ఏమనంటే, ప్రభుపాద్ నేను కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలి? కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ఎలా అని అంటే ప్రభుపాద్ అన్నారు, కృష్ణుని అర్థం చేసుకోవాలని చాలా సింపుల్ అయినా. అదే ఎలా ప్రభు? నేను అది ఎన్నో తత్వాలు వింటున్నాను, ఎన్నో సిద్ధాంతాలు వింటున్నాను, ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక తత్వాల్లో రకరకాలైనటువంటి విశ్లేషణలు, భాష్యాలు వింటున్నాను. కృష్ణుని అర్థం చేసుకోవడం ఎలా? కృష్ణుని అర్థం చేసుకోవడం చాలా చాలా సింపుల్ అయినా. అదే ఎలా? కృష్ణుడిని ఎప్పటికీ అర్థం చేసుకోలేమనే విషయం నువ్వు అర్థం చేసుకుంటే చాలు, అంతే అయిపోయింది. అదే కృష్ణుని అర్థం చేసుకోవడం అంటే. కృష్ణుడిని ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అచింత్య అనేటువంటి పేరులో ఉన్న మర్మమే అది. అందుకనే భగవంతుడిని నువ్వు ఎంత అర్థం చేసుకోగలుగుతావు? నిన్న సాయంకాలం ఉపన్యాసంలో మహారాజు చెప్పారు, బస్సులో వేశారు, అది ఎంతమంది విన్నారు? భగవంతుడు తన అకారణమైనటువంటి కృపతో నీకు ఆయన అనుగ్రహం ఇస్తే ఆయన ఎంత తను వెల్లడి చేసుకుంటాడో అంత నీకు అర్థమవుతాడు. బస్ అది చాలు. అకారణమైన కృపతో, కాజ్లెస్ మెర్సీతో ఆయన ఎంతని వెల్లడి చేసుకుంటాడో అంత నీకు అర్థమవుతాడు, అంతే బస్. అలా భగవంతుడు
నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారానికి సిద్ధమయ్యాడు. ఇంకేం వరాలు కోరాడు ఆయన? సంవత్సరంలో 12 నెలలు మాసాల్లో 12 మాసాలు మరణం ఉండకూడదు. ఇంకా 12 మాసాలు ఉండేదే 12 మాసాలు, మళ్ళీ ఇంకెక్కడి నుంచి తేవాలి? తేవాలంటే తెస్తాం. నరసింహస్వామి ఆయన గవర్నమెంట్లో తెస్తాడే. ఏం చేశాడు? ప్రతి సంవత్సరం 10 రోజులు మిగిలిపెట్టి 3 సంవత్సరాలకి 30 రోజులు చేసి, ఆ 3 సంవత్సరాల తర్వాత ఏం చేశాడు? అధిక మాసం అని చెప్పాడు. ఆ అధిక మాసం గురించి ఈ అధిక ప్రసంగికి తెలియదు. ఎవరికి? హిరణ్యకశిపుడికి. అంటే కాలం భగవంతుడి కంట్రోల్లో ఉంది, అది ఇతనికి తెలియదు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్త ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే దేవస్థిత పర్చనీకేషు. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, అర్జున, నేనేదో వీళ్ళని చంపేస్తాను, వాళ్ళని పొడి చేస్తాను, ఇవన్నీ నాకెందుకని భయపడుతున్నావేమో. కాలం రూపంలో ప్రతి ఒక్కడిని సంహరించేది నేనే. ఒకవేళ ఇప్పుడు నువ్వు సంహరించకపోయినా వాళ్ళు మరణించకుండా ఉంటారు. కాలగర్భంలో ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందేనా? అదేదో ఇప్పుడు ధర్మం కోసం నువ్వు యుద్ధం చేసి, ధర్మం కోసం నువ్వు వాళ్ళని సంహరించి, ధర్మాన్ని బ్రతికించినటువంటి కీర్తిని నువ్వు పొందు, ఆ క్రెడిట్ నువ్వు తీసుకో. కానీ వాస్తవంగా కాలస్వరూపుణ్ణి, కాలోస్మిన్ లోకక్షయకృ, కాలస్వరూపంలో వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తున్నాను. నేను సంహారం చేయడానికి నిన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పరికరంగా నేను ఉపయోగిస్తున్నాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచం అని చెప్పారు. అవునా? భగవంతుడు హిరణ్యకశిపుడు యొక్క సంహారానికి అన్ని దారులు మూసేశాడు. అధిక మాసం మీకు తెలిసిందే కదా. కొండ మీద కూడా భగవంతుడికి అధిక మాసం వస్తే 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మామూలుగా అయితే ఒక బ్రహ్మోత్సవం. ఆ అధిక మాసం గురించి అందరూ కూడా ఏమనుకుంటారు? అది పేడు మాసం, ఇది ధనుర్మాసం అయితే 3 మాసం అంటారు. ఈ ఏమనరా? కానీ ధనుర్మాసంలో శుభకార్యాలు చేస్తారా? ఏమన్నా చేయరు కదా. ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే దేవతలు ఏం చేస్తారు? దేవతలందరూ కలిసి ఆండాళమ్మలాగా కృష్ణుడికి పూజ చేస్తారు. అది అందుకని ధనుర్మాసం వేరే శుభకార్యం అని, ఇంటి గృహప్రవేశం, వాటికంతా టైం వేస్ట్ చేసుకోకుండా 30 రోజులు ఫోకస్గా లైఫ్లో ఏదన్నా సాధించాలంటే ఏం చేయాలి? ఫోకస్, దృష్టి పెట్టాలి. మరి ఆ ఫోకస్ రావాలంటే ఎలా వస్తుందో? ఫోకస్ డిసిప్లిన్ వల్ల వస్తుంది. డిసిప్లిన్ వల్ల ఫోకస్ వస్తుంది. ఆ డిసిప్లిన్ రావాలంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఇన్స్పిరేషన్ వల్ల వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ రావాలంటే ఇన్స్పైర్ చేసేటువంటి ఒక మెంటర్, అంటే ఒక ప్రోత్సహించేటువంటి వాడితో వస్తుంది. ఈ సూత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది చదువులకైనా పనిచేస్తుంది, ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, ఆధ్యాత్మిక జీవితానికైనా. అవునా? ఏదైనా ఒకటి జీవితంలో సాధించాలంటే ఫోకస్, దృష్టి కేంద్రీకరించాలి. అలా ఫోకస్ చేయాలంటే క్రమ పద్ధతితో కూడిన జీవిత విధానం, డిసిప్లిన్, క్రమశిక్షణ. అది కావాలంటే అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఒక ప్రేరణ కావాలి, ఇన్స్పిరేషన్. ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్రేరేపించేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రతినిధి అనండి, లేకపోతే మెంటర్ అనండి, ఎవరైనా కానీ. సో అట్లా ఈ ప్రహ్లాద మహారాజు ఈ విషయం చెప్పాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఆ గడప దగ్గర సంహరించాడు. అది జ్వాలా నరసింహ అని చెప్పారు. అక్కడి నుంచి మనం బయలుదేరి ఇక్కడికి వచ్చాం. ఇది ప్రహ్లాదుడి బడి. భగవంతుడు నరసింహస్వామి ఆవిర్భవించడానికి ముందుగానే నరసింహస్వామి యొక్క ఆవిర్భావం శబ్ద రూపంలో జరిగిన ప్లేస్ ఇది. నరసింహస్వామి రూపం ఆయన యొక్క స్తంభం నుంచి ఉద్భవించడానికి ముందే ఆ భగవత్ తత్వాన్ని ఉద్భవించిన ప్రదేశం ఇది. ప్రహ్లాదుడు ఆయన బడిది. సుమారుగా 12 లక్షల సంవత్సరాల క్రితం ప్రహ్లాదుడు ఇక్కడే ఆయన యొక్క బడి. సండామార్క అనేటువంటి శుక్రాచార్యుడు గురువులు ఆయనకి ఇక్కడ బడి చెప్పేవాడు. బడి చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బడి చెప్పేదంటే వాళ్ళు చెప్పేది ఏం లే, డబ్బు ఎట్లా సంపాదించాలి, రాజకీయాలు ఎట్లా చేయాలి అనేది బడి. ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్, ఇదే వాళ్ళు చెప్పేది. ఇది చెప్పమని హిరణ్యకశిపుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు అదే చెప్తున్నారు. అది చెప్తుంటే ప్రహ్లాదుడు ఊము పడతాడు అంతే, ఏం పట్టించుకోడు, తలక్క చెవి కూడా కదా. వాళ్ళు ఎప్పుడన్నా
సమయం కొద్దిగా ఖాళీ దొరికితే అట్లా వెళ్ళిపోయారు అనుకోండి, పిల్లలంతా ఇక్కడే కూర్చొని ఉంటారు కదా, అప్పుడు టక్కున ప్రహ్లాదుడు వచ్చి కుర్చీ ఎక్కి కూర్చుంటాడు. కుర్చీ ఎక్కి కూర్చొని, మాస్టర్ లేరు, నేనే మాస్టర్ ఇప్పుడు మీకు, కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది వినండి అని చెప్పేసి ప్రహ్లాదుడు కూర్చొని చెప్తాడు అనమాట. కూర్చొని వాళ్ళకి బోధిస్తాడు. ఏం బోధిస్తాడు, ఏం బోధించాడు? 12 లక్షల సంవత్సరాల క్రితం ప్రహ్లాదుడు ఇదే ప్రదేశంలో ఆ రాక్షస బాలుడికి ఏం బోధించాడు? వాళ్ళ మాస్టర్ సండామార్క ఇద్దరు అటు బయటికి వెళ్ళిపోయారని చెప్పి ప్రహ్లాదుడు అక్కడ సీటు మీద కూర్చొని మాస్టర్ అయిపోయి వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మనం వచ్చాము రాక్షస పిల్లలం, ఇప్పుడు ప్రహ్లాద మహారాజు మాస్టర్ లేరని చెప్పేసి నాలాంటి ఒక రాక్షసుడు వచ్చి కూర్చొని మీకు చెప్తున్నాడు. ఏం చెప్పాడు ప్రహ్లాద మహారాజు ఒకసారి చెప్పుకుందాం మనం. ఇప్పుడు మా ప్రహ్లాద మహారాజు మాస్టర్ లేరు కాబట్టి ఆయన చెప్పింది నేను చెప్తాను. శ్రీమద్ భాగవతంలో చెప్పండి. ఓం నమో భగవతే నరసింహాయ. 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ శ్రీ ప్రహ్లాద ఉవాచ. కౌమారే ఆచరతే ప్రజ్ఞా కౌమారే ఆచరతే ప్రజ్ఞా ధర్మాన్ భాగవతానిహ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధదం. తదపి శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. కౌమార ఆచరేత్ ప్రజ్ఞో కౌమార ఆచరే ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధదం. తదపి అధ్రువం అర్ధదం. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. కౌమారే ఆచరేత్ ప్రజ్ఞా కౌమారే ఆచరే ప్రజ్ఞా ధర్మాన్ భాగవతానిహ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధదం. తదపి భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జై ప్రభుపాద. భక్త ప్రహ్లాదుడు చెప్పాడు ఇక్కడే ఏమని, బుద్ధిమంతుడైన వాడు జీవిత ఆరంభం నుండి అనగా కౌమార వయస్సు నుండి మిగతా భౌతికమైనటువంటి పనులన్నీ పక్కన పెట్టి, అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టి భగవంతుని యొక్క భక్తి యోగ నిర్వహణ కోసం మానవ జన్మను వినియోగించాలి. ఎందుకంటే మానవ జన్మ చాలా చాలా అరుదైనది. ఇతర జన్మల వలె ఇది కూడా తాత్కాలికమే అయినా, జంతు జన్మల్లాగా ఇది కూడా తాత్కాలికమే అయినప్పటికీ భక్తి యోగాన్ని నిర్వహించడానికి అనువైనది కాబట్టి ఇది మిగుల అర్థవంతమైనది. అందువల్ల కొద్దిగా ఏమాత్రం భగవంతుడంటే నమ్మకం ఉన్నవాడు ఎవడైనా కానీ ఈ మానవ జన్మని ఆ భక్తి ద్వారా భగవంతుని యొక్క సేవలు అంకితం చేసి పరిపూర్ణ సిద్ధిని పొందడానికి ఉపయోగించాలి. భాష్యం ప్రోపర్లు అని చెప్తున్నాను చూడండి. ఈ మానవ జన్మలో పరిపూర్ణమైనటువంటి భగవత్ సేవ చేసి ఆ సేవ ద్వారా తిరిగి ఆ భగవంతుని చేరడం అనేది వేదాల యొక్క సారాంశం. కాబట్టి మన వైదిక జీవితంలో
మొదటి నుండి చిన్న వయసు నుండి బ్రహ్మచర్య విధానం ప్రవేశపెట్టబడింది. దానివల్ల చిన్న వయసు నుంచి అంటే 5 సంవత్సరాల వయసు నుంచి ప్రతి మనిషి భగవంతుడి గురించి తెలుసుకునే అవకాశాన్ని పొందుతాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ భక్తిలో కొద్దిగా కొంచెం ఒక్క మార్గంలో అట్లా అభివృద్ధి సాధించిన అది ఆ మనిషిని గొప్ప భయం నుంచి కాపాడుతుంది. అందుకని ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో వేదాలు వేదోపదేశాలు ఎవడు పట్టించుకోవట్లేదు. అందుకనే మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక వైదిక ఆచారం లేదు, ఇంట్లో ఒక భగవత్ చింతన లేదు. పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి భక్తికి ప్రోత్సహించడానికి బదులుగా భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాలు నేర్చుకోండి, భోగించండి అని ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల ఏం చెప్తున్నారంటే జనాభా నియంత్రణ అనేటువంటి ఒక పేరు తీసుకొచ్చి పసికందుల్ని గర్భంలోనే వధించేస్తున్నారు. ఒకవేళ ఆ పిల్లవాడు దైవవశ్యమును దైవానుగ్రహం చేత రక్షించబడి బయటకు వస్తే వాడికి ఇంద్రియ భోగార్థమే జీవితం ఉంది అని చెప్పి శిక్షణ ఇస్తున్నారు. భగవంతుని తెలుసుకోవడానికి మానవ జన్మ ఉంది అని ఎవడూ తెలియజేయడం లేదు. పిల్లల్ని కంటున్నారు కానీ వాళ్ళని భగవంతుడి వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచమంతా కూడా మానవులు నిజమైనటువంటి జీవిత సిద్ధి ఏంటి, మానవ జీవిత లక్ష్యం ఏంటి అనే విషయంలో అభిరుచి కోల్పోతున్నారు. నిజానికి వాళ్ళ జీవితాల్ని అనవసరమైనటువంటి పనులు, అనవసరమైన మాటల్లో వ్యర్థం చేసుకుంటూ సునక మార్జాలముల వలె జీవిస్తున్నారు. అర్థం కలదు కదా, కుక్కల్లాగా పిల్లుల్లాగా జీవిస్తున్నారు. ఈ ప్రకారం వాళ్ళు 84 లక్షల జీవరాశుల్లో అనేక జన్మల్లో అనేక జీవజాతుల్లో తిరుగుతూ అలానే బ్రతకడానికి సిద్ధపడుతున్నారు తప్ప విలువైన అరుదైన మానవ జన్మను పొందామే, దీన్ని సద్వినియోగం చేసుకుందామనే ఆలోచన రావడం లేదు. మళ్ళీ మానవ జన్మ అనేటువంటిది తిరిగి పశు జన్మకి పతనం చెందకుండగా మనల్ని రక్షించేటువంటిది ఈ భక్తి యోగం. అందుకని ఆ భక్తి యోగాన్ని ప్రజలందరికీ బోధించడానికి మా కృష్ణ చైతన్య ఉద్యమం అత్యంత ఉత్సాహంతో ఉన్నది. ప్రభుపాదులు వారు ఎంత చక్కగా చెప్తున్నారు. మనుషుల్ని తిరిగి పశు జన్మలో పతనం చెందకుండా సమాజం మొత్తాన్ని రక్షించడం కోసం ఈ భక్తి యోగం గురించి ప్రజలకు బోధించడానికే మా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇస్కాన్ సంస్థ ఉండేది దానికోసం. భక్త ప్రహ్లాదుడు ఇంతకు ముందే చెప్పినట్లుగా భాగవత ధర్మం అనేది ఒకటి ఉంది. భాగవత ధర్మం అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని కళాశాలల్లో, అన్ని పాఠశాలల్లో, అన్ని విశ్వవిద్యాలయాల్లో, చివరకు ఇంట్లో కూడా పిల్లలకు, యువతకు, బాలికలకు, బాలులకు ఆ దేవదేవుని గురించి చక్కగా వినేటువంటి అవకాశాన్ని కలిగించాలి తల్లిదండ్రులందరూ కూడా. అనగా భగవద్గీత ఉపదేశాలను బోధించి దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించేటట్లుగా శిక్షణ ఇవ్వాలి. ఆ ప్రకారం వారు భక్తితో దృఢ నిశ్చయం కలిగి ఉండి పశు జన్మకి పతనం చెందేటువంటి పాపిష్టి జీవితం అనే దాని నుంచి బయటపడతారు, ఆ భయం నుంచి బయటపడతారు. అందుకని ఈ భాగవత ధర్మాన్ని కలియుగంలో ఆచరించడం అనేటువంటిది అత్యంత సరళతరంగా చేశారు. దానిని శాస్త్రం ఏం చెప్తుందంటే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యదా. ఇది ఈ కలియుగంలో హరినామం తప్పితే వేరొక మార్గం లేదు, ముమ్మాటికి వేరొక మార్గం లేదు చెప్తారు. అందువల్ల మనిషి హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించి జపం చేస్తే చాలు. ఆ మహామంత్ర సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరి యొక్క హృదయ అంతరాళాల నుండి పవిత్రులయ్యి జన్మ మృత్యు అనేటువంటి సంసార చక్రం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడతారు. హరి హరి ఓ. ఇది మొదటి శ్లోకానికి ప్రభుపాదులు వారు చెప్పిన భాష్యం.
ప్రహ్లాదుడు 2వ శ్లోకం ఏం చెప్పాడు చూద్దాం. ఈ మానవ జన్మ అనేది ఉంది కదా, భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం ఇచ్చేది మానవ జన్మ ఒకటే, వేరే జన్మలో వీలు కాదు. కాబట్టి ప్రతి జీవుడు, ముఖ్యంగా ఈ మనిషి జన్మ పుట్టినవాడు, మనిషి పుట్టక పుట్టినవాడు ఖచ్చితంగా ఆ విష్ణు భగవాను యొక్క పాదపద్మాల సేవలో నిమగ్నం కావాలి. ఎందుకంటే ఆ దేవదేవుడు ఎవరనుకున్నారు? పరమ ప్రియమైన వాడు, సర్వులకు కూడా సకల జీవ హితైషి, అంటే సకల జీవులకు మేలు చేసేవాడు. అంతేకాకుండా ఆత్మేశ్వరుడు, ఈ ఆత్మకు జీవాత్మకు ఆయనే ఈశ్వరుడు, అధిపతి. కాబట్టి అటువంటి ఆ భగవంతుడి పట్ల భక్తియుత సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. మళ్ళీ అంటున్నాడు ప్రహ్లాదుడు ఏమనంటే, ఓ అటువంటి మిత్రులారా, వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు, ఇప్పుడు కూడా కూర్చున్నారు. కూర్చొని వాళ్ళకి అన్నారు, ఓ రాక్షస కులంలో పుట్టినటువంటి మిత్రులారా, ఈ శరీరం యొక్క ఇంద్రియ భోగాల వల్ల వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అది కర్మానుసారంగా ప్రతి జన్మలో లభించేదే. దుఃఖం అనేటువంటిది మీరు అడగకుండా ఎట్లయితే వస్తుందో సుఖం కూడా మీరు అడగకుండానే వస్తుంది. దానికోసం మీరు ప్రాకులాడదు. దుఃఖం కావాలని ఎంతమంది అడుగుతున్నారు? ఒక్కరు కూడా. మరి దుఃఖం రాకుండా ఎంతమందికి ఉన్నారు చెప్పండి? అందరికీ దుఃఖం వచ్చింది. అంటే దుఃఖం ఎవరు అడగడంలే, కానీ అందరికీ దుఃఖం. ప్రహ్లాదుడు అంటున్నారు సుఖం కూడా అంతే. కర్మానుసారంగా నువ్వు దుఃఖం అడగట్లే అని వస్తుంది కష్టం, సుఖం కూడా నీకు అది కర్మానుసారం రావాల్సి వస్తుంది. అది నువ్వు అడగాల్సింది అది కాదు, భగవంతుని ఇంకా ఉన్నతమైంది అడగాలి. ముకుంద చరణాంబుజం ఏమంటున్నాడు చూడండి. మనం అందుకే మానవ జన్మలో ఇంద్రియ భోగాల కోసం విపరీతంగా ప్రయత్నించకూడదు. ఎందుకంటే అది అనవసరంగా మన కాలాన్ని, మన శక్తిని వృధాపరిచేదే అవుతుంది. మనకి ఎటువంటి లాభం ఉండదు. రకరకాలైనటువంటి వ్యసనాలు, దురలవాట్లు, దుష్ట సహవాసాలు, ఇవన్నీ మన శక్తిని, మన సమయాన్ని, మన ఆయుష్ని వృధా చేసేవి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మనిషి యొక్క ప్రయత్నాలు కృష్ణ భక్తి భావన వైపే లక్ష్యంగా ఉంటే తప్పకుండా ఏం చేయాలి? ఆ ముకుందుని యొక్క చరణాంబుజం, అంటే ముకుందుని యొక్క పాదపద్మాలనే ఆశ్రయం తీసుకోవాలి. ఇది బుద్ధివంతుడైనటువంటి వాడు ఈ మానవ జన్మలో చేసే పని. కాబట్టి ఎవరైతే విచక్షణ కలిగి ఉంటాడో, విచక్షణ శక్తి కలిగి ఉన్నవాడు, ఈ శరీరం బలంగా దృఢంగా శక్తి కలిగి ఉన్నప్పుడే దీన్ని భగవత్ సేవలో వినియోగించాలి. అంతేగాని అదంతా క్షీణించిపోయి శరీరం అంతా కూడా పూర్తిగా నశించిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు భక్తి అని చెప్పేసి అప్పుడు పరిగెత్తే ఉపయోగం లేదు. అవునా? శరీరం అంతా వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఇప్పటికే కొండెక్కమనంటే 50 రూపాయలు పడి 3 చెరువులు నీళ్ళు. ఇంకా ఆ సమయంలో కొండెక్కమనంటే కొండ, నేను అసలు బండే దిగను, నువ్వు కొండ ఎక్కడెక్కమంటావు అంటే అయిపోదు. అందుకనే ప్రహ్లాదుడు అంటున్నాడు, నీ ఉన్నాయి కదా, దృఢంగా ఉన్నావు కదా, ఇప్పుడే చేయి భక్తి. రేపు కళ్ళు పొళ్ళు కాళ్ళు మొత్తం అన్నీ కూడా ఉడికిపోయినప్పుడు అప్పుడు నువ్వు చేసేది ఏం లేదు, ఇప్పుడే చెయ్యి. అది నీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి నీకు ఉపయోగపడుతుంది. ఏమిటా జీవిత లక్ష్యం? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది, జీవిత లక్ష్యం. అది ఏం గోల్ అనేది తెలియదు. వ్యాపారంలో డెవలప్ అవ్వాలి, కొద్దిమంది ఇల్లు వాకిళ్ళు కట్టాలి, కార్లు వేడలు మిద్దులు, ఏవో రకరకాలైన గోల్స్ ఉంటాయి. ర్యాంక్ కొట్టాలి, ఉద్యోగం సాధించాలి, ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ కూడా టెంపరీ గోల్స్, తాత్కాలిక లక్ష్యాలు. పర్మనెంట్ గోల్ ఏది? శాశ్వతమైన లక్ష్యం. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపో. నేను భగవంతుడి నుంచి వచ్చాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే చాలు, ఆయన సన్నిధికి వెళ్ళిపోతే చాలు, నా పని. మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం ఇవద్దు. అవునా? ఈ పుట్టడం చావడం ఇవద్దు. అది ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటిది లక్ష్యం, నిజమైన లక్ష్యం. ఇప్పుడు చెప్తున్నాను, మనిషి ఆయుష్ 100 ఏళ్ళు ఉంటుంది. మరి ఆ 100 ఏళ్లలో 50 సంవత్సరాలు నిద్రలోనే వెళ్ళిపోతుంది, అంతే కదా? సగం జీవితం రాత్రిపూట నిద్రే, సగం జీవితం నిద్రలోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది చెప్తే ఒప్పుకోలేదు, ఎందుకంటే బీపీలు షుగర్లు వచ్చింది కాబట్టి పగలు కూడా నిద్రపోవాల్సింది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేని వాడికి
సగం నిద్రలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా అటువంటి వ్యక్తికి ఆయువు ఎంత ఉంటుంది? 50 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఈ పసితనపు ముగ్ధావస్థలో ఆ చిన్నపిల్లలు మాట్లాడేటువంటి భలే మాట్లాడుతుంది మనం అంటుంటాం కదా, ఏమి చాలా చక్కగా తండ్రి మాట్లాడుతుంది. అలాంటి పసితనపు ముగ్ధావస్థలో మనిషి 10 ఏళ్ళు వెళ్ళిపోతుంది. తర్వాత కిషోరావస్థ అంటే బాల్యావస్థకు తర్వాతది ఏమి ఆటపాటల్లో ఒక 10 ఏళ్ళు వెళ్ళిపోతాయి. ఇంక ఈ విధంగా చూసుకుంటే 20 ఏళ్ళు పోయినాయి, 20 ఏళ్ళు వృధా అయిపోయినాయి. ఇంకా ముసలితనంలో అసమర్థుడు అయిపోయి ఏం పని చేయలేక ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక 20 ఏళ్ళు వ్యర్థంగా అయిపోతాయి. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నట్టు లెక్క. ఈ లెక్క చూసుకోండి మీకు ఎంతవరకు ఎక్కడెక్కడ సరిపోతుందో అని. తర్వాత మనిషి ఆధ్యాత్మిక జీవితం అనే ఆచరణ లేకపోతే ఎప్పుడు భౌతిక ప్రపంచంలో ఇంకా నేను ఏదో పొందాలి, ఇంకా నేను ఏదో కోరుకోవాలని చెప్పి ప్రాకులాడి ప్రయత్నం చేసి విపరీతంగా ఇంద్రియ భోగాలకు అలవాటు పడిపోయి అతను భక్తిలో భగవంతుని యొక్క సేవలో నిలవకుండా ఉన్నందువల్ల అతనికి జీవితం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్లకు వృధా అయిపోతుంది. మరి ఆ ఇంద్రియ నిగ్రహం లేనందున ఎవడైనా కానీ తనను తను ఎలా ముక్తి గావించుకుంటాడు? సంసార ఆసక్తుడు అవుతాడు. సంసార ఆసక్తుడయి ఏమనుకుంటాడు? నేను, నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, మిత్రులు, వీళ్ళే నా జీవితం, వీళ్ళకన్నా నాకు మించింది ఎవరు లేరు అనుకుంటాను. అవునా? కానీ మరణం అనేది వస్తే ఎవరికి వాళ్ళు బయలుదేరాల్సింది వయుడి. అప్పుడు ఆలోచన చేస్తారు, ఎవరు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు కనపడలేదే అని చెప్పి వెతుకుతాడు. కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క సేవలో తన యొక్క ధనాన్ని ఉపయోగిస్తాడో అతను భగవంతుని దగ్గర అవుతాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాదుడు, ధనం ఎంత ప్రియమైందంటే డబ్బు మనిషికి తేలికన్నా తీయనిదిగా భావిస్తాడు. తేలికన్నా అందులో ముఖ్యంగా ఈ గృహ జీవితంలో ఉండేటువంటి వాడు ఏం చేయాలంటే ధనాన్ని అవసరానికి మించి విపరీతంగా కూడబెట్టాలనే ఆశను త్యజించాలి. పొద్దున కూడా ఒక డివోటీ చెప్తున్నాను, ఎవరితో చెప్తున్నాను, ఏమనంటే సంపాదించుకుంటూ పోతే ఎంతైనా సంపాదించుకుంటూ పోవచ్చు, దానికి ఒక హద్దు లేదు. కానీ ఈ లోపల శరీరం అంతా కూడా క్షీణించిపోతారు. చూసుకుంటే ఏం మిగులుతుంది అంటే ఇంతకాలం ఉండి ఏం చేసాం, ఏం సాధించాం, సంపాదించాను, నువ్వు నాకు సంతృప్తి ఇవ్వలేదు. పోనీ ఆధ్యాత్మిక జీవితం పాటించానంటే అది లేదు. ఇంక దేనికి నా జీవితం ఎక్కడ బతకాలి అని చెప్పి కల చెందిపోతాడు మనిషి. ఆ కల చెందిపోయిన ప్రయత్నంలోని ఎప్పుడన్నా టక్కనే మాట్లాడేస్తాడు. అదేమవుతుంది? అనేక రకాలైనటువంటి వైషమ్యాలకి, విభేదాలకి దారితీస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, ధనం ఎంత ప్రియమైందంటే మనిషి తేలికన్నా తీయనిదిగా భావిస్తాడు. మరి ఎవరు ముఖ్యంగా గృహ జీవితంలో ఉన్నటువంటి వాడు ధనాన్ని కూడబెట్టాలనే కోరికని ఎవడు త్యజిస్తాడు అంటే, ఒకవేళ అతను త్యజించకపోయినా, కోరిక త్యజించకపోయినా పక్కనే బంధువులు ఉన్నారు, అదే రాబంధువులు, అవునా, వాళ్ళు అడిగి ఉన్నారు, దొంగలు ఉన్నారు, సేవకులు అంటే పాలేరులు ఉన్నారు, ఇవన్నీ కాకుండా అవకాశం దొరికితే దోచుకోవడానికి అవకాశవాదులు ఉన్నారు. వీళ్ళందరి మధ్య నువ్వు ఏ విధంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు? తర్వాత ఇలా ఎప్పుడు కూడా జీవులు తన ఇల్లు, కుటుంబం, వాకిలి అనేటువంటి ఒక గూడులో బంధించబడిపోయి బయటికి రాకుండా సంసార జీవితమే నా యొక్క జీవిత పరమావధి అని చెప్పి భావిస్తూ భగవంతుని యొక్క సేవను మర్చిపోతాడు. ఆ భగవంతుని సేవను ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు వెంటనే నీలో ఏం మొదలవుతుంది? భగవంతుని నుంచి దూరంగా ఆలోచన చేసేది మొదలైపోతుంది, థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఆలోచన ఏం చేస్తుంది? క్రమేపీ మాటలు వస్తుంది. మాటలు వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు అంటారు, దేవుడు లేడండి, అసలు ఏంటి దేవుడు లేడు, ఏమంటారు? నేను దేవుడు లేడు అంటాను, మీరేమంటారు? ఇప్పుడు మనసులో వచ్చింది, మాటల్లో వచ్చింది, ఇంక నెక్స్ట్ చేతుల్లో ఎలా వస్తుంది? భగవంతుడికి సేవ చేయడానికి చేతులు రావు.
వేరే పనులు చేయాలంటే టక్కన చేతులు వస్తాయి, భగవంతుడి సేవ చేయాలంటే చేతులు రావు. ఈ విధంగా చేతులు వస్తాయి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, చాలా చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తి కూడా తన యొక్క కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మికంగానే ఉండాలి, ఎక్కడ భౌతికంగా ఉండకూడదు. అంటే వీళ్ళని ఉదాహరణకు తల్లిదండ్రులు ఉన్నారనుకో, బిడ్డలు ఉన్నారనుకో, నా బిడ్డలు నేను కంటే పుట్టిన బిడ్డలు అంటారు, అంతేనా? ఏదైనా మాట వస్తాయి. కానీ అక్కడ వాళ్ళు ఏమనుకోవాలంట, నా బిడ్డలు కృష్ణుడు, వాస్తవంగా కృష్ణుడు బిడ్డలు వీళ్ళు, నేను కృష్ణుడు తరపున వీళ్ళకి గార్డియన్గా ఉన్నాను. నా బిడ్డలని నేను క్లెయిమ్ చేసుకోవట్లే, వీళ్ళు కృష్ణుడు బిడ్డలు, కృష్ణుడి తరపున నేను వీళ్ళకి పోషణ చేస్తున్నాను. ఈ భావంతో ఉంటే గనక ఆ వ్యక్తి నిజంగా తన యొక్క ఇంట్లో కుటుంబ సభ్యుల్ని భగవంతుని మార్గం వైపు మళ్లించుకోగలుగుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ కి జై. శీల ప్రభుపాద్ కి జై. జై. గౌర్ ప్రేమానందే హరి హరి హరే కృష్ణ. సో అందరూ కూడా ఈ రోజున వాస్తవంగా ఈరోజు గౌడీ వైష్ణవ సంప్రదాయం